థింకర్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన మధ్యలో ఆ, సురేష్ సార్ ఉన్నారు. వ్యూయర్స్ అడిగినట్టుగా బయో సైన్స్ పైన అది ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా చేయాలి ఏంటనే దాని గురించి మనతో మాట్లాడడానికి సార్ వచ్చారు. సార్ వెల్కమ్ సార్. Thank you for inviting me. 2012 డిఎస్సి కదా సార్? మీ బిఎడ్ ఎక్కడ అయిపోయింది, ఎన్ని రోజుల తర్వాత డిఎస్సి పడ్డది, ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఒకసారి మాకు తెలియజేయండి. సార్ నాది 2010లో పీజీ అయిపోయింది. తర్వాత 10-11లో పీఈడి కంప్లీట్ చేశాను. మెథడాలజీ బయో సైన్స్ అండ్ ఇంగ్లీషు. 11 అయిపోగానే 2011 సెప్టెంబర్లో బిఎడ్ రిజల్ట్స్ వచ్చింది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అప్పుడు జనవరి టెట్లో 2012 జనవరి టెట్ని ప్రిపేర్ అయ్యాను. ఆ టెట్లో మంచి స్కోర్ వచ్చింది, 108 మార్క్స్. తర్వాత ఫిబ్రవరి నుంచి డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. జనవరి ఎండింగ్, ఫిబ్రవరి స్టార్టింగ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ముందుగా నిర్ణయించిన డేట్ ఏప్రిల్లో ఉండేది. ఏప్రిల్లో అది పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఆగస్టు 26th 27th అప్పుడు ఎగ్జామ్ జరిగింది. 2012 ఆగస్టులో జరిగిన ఎగ్జామ్లో నేను రాశాను సార్. రాసిన తర్వాత నాకు 71.4 మార్క్స్ వచ్చినవి. 10th ర్యాంక్ వచ్చింది. అట్లా నేను డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను సార్. అంటే సార్ ఇప్పుడు మీరు బిఎడ్ అయిపోయిన తర్వాత టెట్కి మరియు డిఎస్సికి మధ్యలో ఎంత సమయము ఉండే సార్ మీకు ప్రిపేర్ కావడానికి? బిఎడ్ అయిపోయిన తర్వాత టెట్ ఒక 2 months 3 monthsలో టెట్ రాశాను సార్. ఆగస్టులో ఇది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో, అంటే జనవరిలో టెట్ రాశా. అంటే ఒక 4 months గ్యాప్ ఉంది. తర్వాత ముందు షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండే. ఆ లెక్కన చూసుకుంటే 3 months టైం ఉండే. అది అన్ఫార్చునేట్లీ పోస్ట్ పోన్ అయింది. అది అప్పుడు మళ్ళీ ఒక 3 months టైం కలిసి వచ్చింది. మే, జూన్, జూలై, ఆగస్టులో ఎగ్జామ్ జరిగింది. అంటే మొత్తంగా ఒక 7 months టైం ఉంది సార్. ఓకే, అంటే సార్ ఇప్పుడు టెట్ పెట్టిన తర్వాత సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఎవరైనా ఎగ్జామ్ రాశారు అని అంటే అది బయో సైన్స్ వాళ్ళు సార్. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ బయాలజీలో ఉండడాన్ని బట్టి టెట్లో మీరు 100 ఎబో తెచ్చుకున్నారు కదా, ఎట్లా సాధ్యమైంది 108 సార్? మీకు ఎట్లా 108 సాధ్యం? అయితే ఫండమెంటల్గా నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం సార్. హై స్కూల్ వరకు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది. దాంతోపాటుగా విఆర్ఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అందులో కూడా కొంచెం మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉండేవి. అప్పుడు నేను కొద్దిగా ప్రిపేర్ అయ్యాను, మ్యాథ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటివి. అట్లా నాకు ఫండమెంటల్గా అంటే అప్ టు 10th క్లాస్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం, మ్యాథ్స్ మీద గ్రిప్ ఉండడం. ఆ టైంలో అంటే జనవరిలో టెట్ ఉంది కదా, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో వాటిని ప్రిపేర్ అవ్వడం వల్ల మ్యాథ్స్ పార్ట్ అనేది నాకు కలిసి వచ్చింది సార్ బాగా. అట్లా కలిసి వచ్చింది. అందులో ప్రధానంగా బయాలజీ వాళ్ళు టెట్లో స్కోర్ చేయడం అనేది కొంచెం కష్టమే సార్. ఎందుకంటే బయాలజీ సబ్జెక్ట్కి వచ్చిన వెయిటేజ్ 15 మార్క్స్ మాత్రమే టెట్లో. సైన్స్ నుంచి 30 మార్క్స్లో ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 మార్క్స్, బయాలజీ 15 మార్క్స్. అందులో ప్యూర్గా బయాలజీ అంటే 12 మార్క్సే. మళ్ళీ 6లో మళ్ళీ 3 మార్క్స్ పెడగజీ వస్తుంది బయాలజీ నుంచి. అట్లా బయో సైన్స్ వాళ్ళు స్కోర్ చేయడం అనేది ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే వాళ్ళ కోర్ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ కేవలం 15 మార్క్సే. తర్వాత మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్. నాకు విఆర్ఓ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయిన మ్యాథ్స్ నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో కలిసి ఉండడం ఒకటి కలిసి వచ్చింది. జనరల్గా ఎలా ప్రిపేర్ కావాలి మరి మ్యాథ్స్ సంబంధించి అని అంటే, అప్పుడున్న సిలబస్ ప్రకారం సార్, 2012లో ఉన్న సిలబస్ ప్రకారం మ్యాథ్స్కు సంబంధించి కొంచెం నెంబర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చేవి. అంటే న్యాచురల్ నెంబర్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిపైన. తర్వాత వైశాల్యాలు, ఏరియా, అన్ని డిఫరెంట్ షేప్స్, వాటి యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు. తర్వాత వాటిలో
వాటి సూత్రాలు, ప్రిన్సిపల్స్ వాటిలో నుంచే ఎక్కువగా క్వెషన్స్ వచ్చాయి. తర్వాత దాంతో పాటుగా ఆహ్, బాగా పర్సెంటేజ్‌ల మీద, టైమ్ అండ్ వర్క్ మీద, క్లాక్ మీద కొన్ని చిన్న చిన్న మెంటల్ ఎబిలిటీ లాంటి క్వెషన్స్. ఆహ్, అట్లా నేను మ్యాథ్స్‌లో స్కోర్ చేయగలిగాను సార్. స్క్వేర్స్, క్యూబ్స్ కొంచెం ప్రిపేర్ అవ్వడం వల్ల గూడా కొంత మనకు టైం కలిసొచ్చింది. ముందే ఒక 20, 30 నంబర్స్ వరకి వాటి యొక్క స్క్వేర్‌లు, క్యూబ్స్ ప్రిపేర్ అవ్వడం. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ ఇట్లా అప్ టు 30. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అట్లా అప్ టు 30. కొన్ని పర్సెంటేజెస్ ఇదెంత శాతం అనే దాన్ని ప్రిపేర్ అవ్వడం. కొన్ని ఫండమెంటల్స్ అంటే ప్రిన్సిపల్స్ ట్రయాంగిల్ గానీ, రెక్టాంగిల్ గానీ, స్క్వేర్ గానీ, కోన్ గానీ, లేదంటే సిలిండర్ గానీ, వాటికి సంబంధించిన అన్ని ప్రిన్సిపల్స్. ఏరియా అయితే ఎట్లా, పెరిమీటర్ అయితే ఎట్లా, అట్లాంటియన్నీ కొద్దిగా ముందుగా ప్రిపేర్ అవ్వడం వల్ల, ముందుగా ప్రిపేర్ అయి ఉండడం వల్ల సమయం కలిసొచ్చింది. మళ్ళీ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా నేను చేయగలిగాను సార్. ఓకే సార్. మీకు 10థ్ క్లాస్ వరకి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టము. బేసిక్‌గా హ్మ్. మనము చాలామంది అంటే ఎంపీసీ తీసుకోకపోవడానికి గాని, బయో సైన్స్ అంటే బైపీసీ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అనంటే, ఇప్పుడు బైపీసీ తీసుకున్నా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో మళ్ళీ మ్యాథ్స్ ఉంటది అనే ఉద్దేశ్యంతోనే అసలు మ్యాథ్స్ స్కిప్ జేయాలనే ఉద్దేశ్యంతో అంటే కొంత హార్డ్ అయినా కూడా సరే బైపీసీ తీసుకుందాం అనే ఉద్దేశ్యం ఉంటాయి కదా సార్. మరి కంప్లీట్‌గా మీకు ఇంట్రెస్ట్ కాబట్టి కొంత ఈజీ అనిపిచ్చింది. ప్రిపరేషన్‌లో కూడా కొంత వేరే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావడాన్ని బట్టి మీకు ఈజీ అనిపిచ్చింది గదా! మరి ఒకవేళ అట్లా గాకుండా ఇప్పుడే హ్మ్. బయో సైన్స్ సంబంధించిన మ్యాథ్స్ చదవాలనుకున్నప్పుడు ఇప్పుడున్న దాని ప్రకారం అంటే 2017 మొన్న జరిగిన టెట్ ప్రకారం ఎట్లా హ్మ్. మ్యాథ్స్ పర్టిక్యులర్‌గా ఎట్లా ప్రిపేర్ అయితే బావుంటది? ఏ బుక్స్ చదివితే బావుంటది? దాని కోసం ఎట్లా ప్లాన్ జేసుకోవాలంటారు? సార్, ఓవరాల్‌గా టెట్ బయాలజీ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాయాలనుకున్న వాళ్ళు టెట్ పైన మంచి స్కోర్ చేయడం ఎలా అనంటే, నా అభిప్రాయం ప్రకారం సార్, టెట్‌లో తెలుగు మంచి స్కోర్ చేయొస్తది సార్. తెలుగు సబ్జెక్ట్ నుంచి. దాంతో పాటుగా మ్యాథ్స్ స్కోర్ చేస్తది. ఈ 2 మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ సార్. ఎందుకు అనంటే ఇందులో ఏరియా తక్కువుంటది. వెయిటేజ్ ఎక్కువుంటది. ఇప్పుడు ఇంగ్లీషు కూడా స్కోర్ చేసే సబ్జెక్టే గానీ, ఇంగ్లీష్ అంటే చాలామందికి కొంచెం భయం ఉండడం, కొంత అవగాహన లేకపోవడం వల్ల ఇంగ్లీషు మీద స్కోర్ చేయడం కష్టమవుతది. సైకాలజీ కూడా అంత డ్రై సబ్జెక్ట్ లాగా అనిపిస్తా ఉంటది. నాకు తెలిసి తెలుగులో నుండి, మ్యాథ్స్‌లో నుంచి ఈ రెండిట్లో నుంచి స్కోర్ చేయొచ్చు. మ్యాథ్స్‌లో నుంచి స్కోర్ చేయాలంటే ఇప్పుడు మారినటువంటి సిలబస్ ప్రకారంగా కొన్ని కోర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టెట్ సిలబస్ ప్రకారం, ఆహ్, ఆ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్‌లో ఫస్ట్ బేసిక్స్ సార్. ఫండమెంటల్స్. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ గానీ, వాటి యొక్క ఏరియా అయినా, పెరిమీటర్ అయినా, లేదంటే టైమ్ వర్క్ అయినా, లేదంటే ఏదైనా నిష్పత్తులున్నా, ఆహ్, లేదంటే సర్కిల్‌లో ఏదైనా సెక్టార్స్ వస్తాయి. సెక్టార్ అయినా, దాన్ని కొంచెం లాజికల్‌గా మనం ఆలోచించి దాన్ని చేయగలిగితే స్కోర్ చేయగలుగుతారు సార్. అట్లాంటి వాటి మీద కొంచెం కాన్సంట్రేట్ చేస్తే టెట్‌లో స్కోర్ చేస్తారు. మ్యాథ్స్. మీరెట్లా ప్రిపేర్ అయ్యారు సార్ మ్యాథ్స్‌కి? అంటే సరే మీకు బేసిక్‌గా 10థ్ లోపు మీరు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ప్లస్ పాయింట్ అయింది గానీ, పర్టిక్యులర్‌గా టెట్‌కి సంబంధించి అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో టెట్ నిర్వహించినప్పుడు మీరు ఏ స్ట్రాటజీ ప్రిపేర్ అయ్యారు? ఏ బుక్స్ చదివిండ్రు? సార్, నేను టెట్‌కి సంబంధించి ఆహ్, పెద్దగా ప్రత్యేకంగా ప్రిపేర్ ఏం కాలేదు సార్. కాకపోతే ఆహ్, మ్యాథ్స్ వెయిటేజ్ టెట్‌లో ఉంది అన్నప్పుడు కొన్ని 8థ్, 9థ్, 10థ్ బుక్స్‌లో ఉన్నటువంటి చూసినప్పుడు నాకర్థమైందేందంటే, ఎక్కువ క్వెషన్స్ మాత్రం కొన్ని భాజనీయత సూత్రాల మీద అడిగారు. తర్వాత ఏరియాస్, వైశాల్యాలు, పెరిమీటర్స్ మీద అడిగారు. తర్వాత క్యూబ్స్, స్క్వేర్స్ వాటి మీద అడిగారు. తర్వాత కొన్ని నంబర్ సిరీస్ మీద కొన్ని అడిగారు. ఇట్లాంటి కొన్ని క్వెషన్స్‌ని నేను
పట్టుకున్నాను సార్. అంటే ఈ ఏరియా నుంచి క్వెషన్ వస్తుంది, ఇట్లా అడుగుతున్నారు అనే ఒక అవగాహనతోని ఏ ఏరియా నుంచి క్వెషన్ వస్తుందనేది ఫస్ట్ నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే నేను జూలై టెట్ కూడా రాశాను. 2011 జూలైలో టెట్ నిర్వహిస్తే అది కూడా రాశాను. అప్పుడు రాసినప్పుడు నాకు 92 మార్క్స్ వచ్చినవి అప్పుడు కూడా. ఇక డిఎస్సి కదా కొంచెం ఇంట్రెస్టింగ్గా చదువుదామని చెప్పి అప్పుడు టెట్ కోసం ఒక 1 మంత్ ప్రిపేర్ అయ్యాను సార్. ఆ 1 మంత్లో ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు 198 మార్క్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఒక పేపర్ని అనాలిసిస్ చేసినప్పుడు ఒక ఏరియా నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు సార్. దాన్ని పోటీ పడే ఆస్పిరెంట్స్ దాన్ని పట్టుకోవాలి. అంటే సిలబస్ ప్రకారంగా మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు షేప్స్ నుంచి ఒక క్వశ్చన్ టెట్లో కంపల్సరీ వస్తుంది. త్రిభుజం మీదనో, చిత్రస్త్రం మీదనో, దీర్ఘ చిత్రస్త్రం మీదనో, లేదంటే కోన్ మీదనో, లేదంటే రెక్టాంగిల్ మీదనో, సిలిండర్ మీదనో ఏదో ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది అని అన్నప్పుడు మనకి ఎన్ని రకాల షేప్స్ ఉన్నాయో అన్ని రకాల షేప్స్, వాటి పెరిమీటర్స్, వాటి ఏరియాస్, వాటికి సంబంధించిన ఇంకేమైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి సార్. తర్వాత బాజనీతి సూత్రాల నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది అని అన్నప్పుడు అంటే ఈ క్రింది వాళ్ళలో 11 చే నిశేషంగా భాగించేది ఏది, 9 చే నిశేషంగా భాగించేది ఏది, ఇట్లా ఆ వృత్తానికి సంబంధించి వృత్త పరిధి, వృత్త వ్యాసం, వృత్త వ్యాసార్థం, వృత్త వైశాల్యం, ఆ వృత్తానికి సంబంధించిన కంప్లీట్ అవగాహన ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం. తర్వాత ఒక ఒక గేదెను ఒక తాడుతో కట్టి 5 మీటర్ల తాడుతో కట్టాడు ఒక గేదెను, ఒక మేక్కి ఒక రైతు. అది ఎంత వైశాల్యం వేయడానికి అవకాశం ఉంది అంటే ఆ మేకుని కట్టినటువంటి ఆ మేకు కట్టిన పాయింట్ని మనం ఆ సర్కిల్ యొక్క సెంటర్గా భావిస్తే ఆ తాడు యొక్క 5 మీటర్లు అన్నాం కదా, అదేమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. అప్పుడు మనకు ఏం ప్రిన్సిపల్ ఉపయోగపడతాయి అంటే వృత్తం యొక్క ప్రిన్సిపల్ ఉపయోగపడుతుంది, వృత్త వైశాల్యం. అట్లా డైరెక్ట్గా క్వశ్చన్ కాకుండా కొంత లాజికల్గా అట్లా అడుగుతారు అన్నట్టు. అడిగినప్పుడు ఆ వృత్తం గురించి మనం నేర్చుకొని ఉండి దాన్ని అప్లై చేసుకోవాలి. 5 మీటర్ల డిస్టెన్స్ ఉంది అంటే అది వృత్త వ్యాసార్థం. వృత్తం మరి అది ఎంత మేరకు మేత మేయగలదు అన్నప్పుడు ఆ 5 మీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీసుకుంటే అప్పుడు వృత్త వైశాల్యాన్ని కనుగొనాలి. అట్లా చిన్న చిన్న లాజిక్స్ని పట్టుకొని ఆ ఏరియాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవుతే ఈజీగా స్కోర్ చేస్తుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీకు టెట్లో 108 వచ్చినాయి కదా, డిఎస్సికి కూడా ఎట్లా ప్రిపేర్ అయింది సార్? సార్ డిఎస్సికి షార్ట్ టర్మ్ ఉండే సార్. నేను జనవరి దాకా విఆర్ఓ ఎగ్జామే ప్రిపేర్ అయినా వాస్తవానికి. అప్పుడు విఆర్ఓ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి స్టార్ట్ చేశాను. అప్పుడు జనవరి లాస్ట్ వీక్లోనో ఏమో విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డిఎస్సి ప్రిపేర్ చేశా. ఆ షార్ట్ టైంలో నేను విన్నర్స్లో కోచింగ్ వెళ్ళాను. కోచింగ్ వెళ్ళినప్పుడు అంత షార్ట్ టర్మ్లో కోచింగ్ వెళ్ళడమే నాకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, సిలబస్ మీద కన్ఫ్యూజన్ లేకుండా ఏది చదవాలి ఏది చదవద్దు అనేది ఇన్స్టిట్యూషన్ ఒక మంచి గైడ్ లైన్స్ ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీ ప్రసన్న హరికృష్ణ గారు మాకు బయాలజీ కాంటెంట్ చెప్పాడు 44 మార్క్స్ సంబంధించి. చాలా అద్భుతంగా టీచ్ చేయడం జరిగింది సారు. 44 మార్క్స్కి సంబంధించిన కంటెంటు సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకొని సిలబస్ షీట్లో ఒక అంశం వస్తే ఆ అంశాన్ని 6th టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు చెప్పడం జరిగింది. అంటే కోచింగ్ వెళ్ళడం వల్ల ఒక అవగాహన నాకు కలిగింది. అంటే ఏదైనా ఒక అంశం మనకు సిలబస్ షీట్లో మెన్షన్ చేసినప్పుడు దాన్ని మనం బేసిక్ నుంచి అంటే ఆ అంశం ఏ క్లాస్లో స్టార్ట్ అయింది అన్న దగ్గర నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ స్థాయి దాకా పోవాలి దాన్ని. అంటే ఉదాహరణకి ఎట్లా చెప్పొచ్చు అని అంటే అవర్ ఫుడ్ అని స్టార్ట్ అవుతుంది 6th. 7th వచ్చేసరికి ఫుడ్ కాంపోనెంట్ అవుతుంది. తర్వాత 8th వచ్చేసరికి ఫుడ్ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది అని అవుతుంది. ఆ తర్వాత 10th వచ్చేసరికి విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వాటి మీద వాటి యొక్క లోపాలు, వాటి వల్ల వచ్చే వ్యాధులు, విటమిన్ వల్ల ఉపయోగాలు, వ్యాధులు ఇట్లా అవుతాయి. మళ్ళీ డిగ్రీ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్తే ఇంకా మినరల్స్ దాకా ఆ టాపిక్ వస్తుంది సార్. మినరల్స్ సాల్ట్స్ దాకా వస్తుంది.
అంటే మనం ఒక్క న్యూట్రిషన్ అనే ఒక టాపిక్ని సిక్స్త్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్మీడియట్ దాకా కొనసాగించిండు కాబట్టి రోజు రోజుకు కాంపిటీషన్ పెరుగుతున్నాయి కాబట్టి క్వశ్చన్స్ యొక్క స్థాయి కూడా టఫ్గా ఉండే అవకాశం ఉన్నది, ఉంటుంది కూడా. ఒక క్వశ్చన్ చదవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి చాలా షార్ప్ ప్రిపరేషన్ అవసరం. కాబట్టి మనం ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా మిస్ చేయకుండా ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకోగలగాలి. అంటే ఒక ఒక టాపిక్ సిలబస్ షీట్లో, ఇప్పుడు సిలబస్ షీట్ ఉంది సార్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సిలబస్ షీట్ ఇచ్చారు. సెల్ సెల్ టాపిక్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. సెల్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడంటే ఎయిత్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. సెల్ సెల్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మరి సెల్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? సెల్ని కనుక్కోవడానికి మైక్రోస్కోప్ని ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్ సెల్ని ఏ వృక్షంలో చూశాడు? వృక్షంలో చూస్తే ఆ వృక్షం పేరేంటి? ఆ వృక్షంలో ఏ పార్ట్లో చూశాడు? బెరడ్లో చూశాడు, ఓక్ ట్రీ. అంత డెప్త్గా సార్. మరి అతను దాన్ని చూడడానికి మైక్రోస్కోప్ ఎక్కడిది? మైక్రోస్కోప్ అంతకుముందు ఎవరైనా కనిపెట్టిల్లా? అట్లా ఆ సెల్ని డిస్కవర్ చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు సెల్ థియరీస్ని ఒక ఇద్దరు శాస్త్రవేత్తలు, స్వాన్ అండ్ ఈడన్, ఇద్దరు శాస్త్రవేత్తలు సెల్ థియరీని ప్రపోజ్ చేస్తారు. ఆ సెల్ థియరీని ప్రపోజ్ చేసినప్పుడు ఒకరు వృక్ష కణాలలో, ఒకరు జంతు కణాలలో. అట్లా సెల్ థియరీకి సంబంధించి సెల్ అనే టాపిక్ని మనం తీసుకున్నప్పుడు సెల్ని ఎట్లా డిస్కవర్ చేశారు, సెల్ థియరీస్ ఎవరు ప్రపోజ్ చేశారు, సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అంటే సెల్ టైప్స్ ఎన్ని, సెల్లో బాడీలో ఉన్నటువంటి సెల్ టైప్స్ ఎన్ని, చాలా రకాలు. అతిపెద్ద సెల్ ఏది, అతి చిన్న సెల్ ఏది, కణం ఏది, మళ్ళీ సెల్లో ఉండేటువంటి ఇతర పార్ట్స్, సెల్ ఆర్గానెల్స్ ఏంటి, కణాంగాలు ఏంటి. కణాంగాలకు వస్తే మైటోకాండ్రియా కానీ, లేదంటే న్యూక్లియస్ కానీ, లేదంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ, లేదంటే ప్లాస్మా మెంబ్రెయిన్ కానీ, సెల్ వాల్ కానీ. మళ్ళీ ప్లాంట్ సెల్లో స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, యానిమల్ సెల్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఎక్కువగా ఎక్కడైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిపైనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకి ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్ అంటే రిక్తికల్ యొక్క సైజ్ పెద్దది. యానిమల్ సెల్లో రిక్తికలు ఉండవు అని ఇస్తారు 9th క్లాస్లో, కానీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్ళేసరికి రిక్తికలు ఉంటాయి కానీ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇప్పుడు మనం 9th క్లాస్ వరకు చదివి రిక్తికలు ఉండవు అని ఒక కన్క్లూజన్కి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి దాకా అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఒక కాంట్రవర్సీ అవుతుంది. ఆ కీ పేపర్ ఇచ్చినప్పుడు 9th క్లాస్లో లేవని చెప్పిళ్ళు, అసలు జంతు కణాలలో రిక్తికలు ఉండవని చెప్పిళ్ళు కదా అనే క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని ఉన్నవి చిన్న చిన్న అక్కడొకటి. మనకి 9th క్లాస్ స్టాండర్డ్లో సెల్ ఆర్గానెల్స్ ఒక 5 ఇస్తాడు సార్, 5 ఇస్తాడు. కానీ వాస్తవంగా సెల్ ఆర్గానెల్స్ 17, 18 దాకా ఉంటాయి, చిన్న అన్ని కలుపుకుంటే. కాబట్టి మనం ఇక్కడ కేవలం 9th క్లాస్ వరకే చదివి ఊరుకుంటే మనం సక్సెస్ కాం. అట్లా ఇప్పుడు ఈ వ్యాక్యూల్ ఎందుకు పెద్దగా ఉంది, ఇందులో ఎందుకు చిన్నగా ఉంది అని అడిగినప్పుడు అసలు వ్యాక్యూల్ ఉన్నదా లేదా అనే క్వశ్చన్ దగ్గరే అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతారు. జంతుగణంలో వ్యాక్యూల్ లేదు అని చదువుకున్నాం 9th వాస్తవంగా. మరి వృక్షకణంలో వ్యాక్యూల్ పెద్దగా ఉంది, స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ రాంగ్ ఐడెంటిఫై చేయండి, ఏ స్టేట్మెంట్ సరైంది, ఏ స్టేట్మెంట్ సరైంది కాదు ఏది అని అడుగుతాడు. అడిగినప్పుడు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వృక్షకణాలలో వ్యాక్యూల్స్ పెద్దగా ఉండడానికి కారణం ఏంటంటే వాటిలో ప్రత్యేకమైన విసర్జక వ్యవస్థ లేదు. అందులో లైఫ్ ప్రాసెస్ జరిగినప్పుడు, అంటే జీవక్రియలు జరిగినప్పుడు అందులో ఏర్పడినటువంటి వేస్టేజ్ అంతా ఆ రిక్తికల్లోకి రవాణా చేయబడుతుంది. కాబట్టి రిక్తికల్ అనేవి ప్రైమరీ సెల్లో, అంటే లేత తక్కువ వయసు ఉన్న సెల్లో చిన్నగా ఉండి సెల్ యొక్క వయసు పెరుగుతుంటే, సెల్ యొక్క పరిమాణం పెరుగుతుంటే రిక్తికల్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఒక సెల్ యొక్క ఏజ్ని రికగ్నైజ్ చేయడానికి ఆ రిక్తిక యొక్క సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక లాజికల్ క్వశ్చన్. ఒక కణంలో చిన్న రిక్తికలు ఉన్నవి అంటే అది చిన్న వయసున్న
సెల్. ఒక కణంలో పెద్ద రిక్తికలున్నవి అంటే దాని ఏజ్ ఎక్కువ అన్నట్టు. తర్వాత ఒక ఆనియన్ ఉంది ఉదాహరణకి. ఆనియన్ యొక్క సైజు ఆహ్, చిన్నగా ఉంది. ఇంకొక పెద్ద ఆనియన్ ఉంది. దాని యొక్క సైజ్ పెద్దగా ఉంది. దాని యొక్క సైజ్ పెద్దగా ఉండడానికి కారణం ఏంటి? ఇదొక సైజ్ చిన్నగా ఉండడానికి కారణం ఏంటంటే, సెల్ థియరీలో మనకొక స్టేట్మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటది. ఒక జీవి యొక్క పరిమాణం, దానిలో ఉండే కణాల యొక్క పరిమాణం మీద ఆధారపడదు. కణాల సంఖ్య మీద ఆధారపడుతదని ఒక స్టేట్మెంట్ ఉంటది. అంటే ఇప్పుడు చిన్న ఉల్లిగడ్డలో కణాల సంఖ్య తక్కువ, పెద్ద ఉల్లిగడ్డలో కణాల సంఖ్య ఎక్కువ. కణాల పరిమాణం కాదు. ఓకే. ఇట్లాంటి కొన్ని కీ పాయింట్స్ ఉంటే అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. జనరల్ కాడ ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వరు సార్. జనరల్ అంశాలలో ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఇప్పుడేమిస్తాడు, ఒక పెద్ద ఆలుగడ్డ ఉంది, చిన్న ఆలుగడ్డ ఉంది అంటాడు. అని పెద్ద ఆలుగడ్డలో కణాల సంఖ్య పరిమా కణాల పరిమాణం ఎక్కువ, చిన్న ఆలుగడ్డలో కణాల పరిమాణం తక్కువ. కాబట్టి అది చిన్నగుంది, పెద్దగుందని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ ఆ స్టేట్మెంట్ తప్పు. చిన్న ఆలుగడ్డలో కణాల సంఖ్య తక్కువ, పెద్ద ఆలుగడ్డలో కణాల సంఖ్య ఎక్కువ. అకార్డింగ్ టు సెల్ థియరీ. పరిమాణానికి సంఖ్యకి డిఫరెన్స్ తెలవాలి. ఆ కీ పాయింట్స్ మీద అవగాహన వచ్చినప్పుడు వస్తుంది. అంటే ఇదొక జస్ట్ సెల్ థియరీలో ఉండే కాంట్రవర్సే. కాంట్రవర్సీ అంటే మనకు అవగాహన లేక చేసుకునే కాంట్రవర్సీ. రైట్. తర్వాత ఆహ్, ఇంకా డెప్త్‌గా వెళ్ళాలంటే సార్ క్లాసే తీసుకునే పరిస్థితి ఏర్పడుతది. అంత ఒక ఒక అంశాన్ని తీసుకొని ఒకరోజు వివరిద్దాం మనం. అంటే ఒకటే శాంపిల్‌గా మొత్తం సిలబస్‌ని కాదు గానీ, సిలబస్ షీట్‌లో ఉన్న ఒక్క టాపిక్‌ని, ఓన్లీ వన్ టాపిక్‌ని తీసుకుందాం. తీసుకొని అది ఇంటర్మీడియేట్ స్టాండ్ అయ్యే వరకి మనం ఎట్లా లింకప్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు సెల్‌ని తీసుకున్నాం కదా! సెల్ ఎయిత్ క్లాస్‌లో ఇంట్రొడ్యూస్ అయింది. ఎయిత్ క్లాస్‌లో రాబర్ట్ హుక్ సెల్‌ని కనుగొన్నాడు ఓక్ ట్రీలో. ఆ! దాంట్లో సెల్ అనే పదం సెల్ మీన్స్ చిన్న గది అని అర్థం. లాటిన్ భాషలో సెల్ అంటే చిన్న గది. ఆ! తర్వాత ఇట్లాంటి కొన్ని అంశాలు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇచ్చాడు. మజిల్ సెల్స్, బోన్ సెల్లు, నర్వ్ సెల్లు, బ్లడ్ సెల్స్, వాటి షేప్స్ అవన్నీ ఇచ్చాడు. తర్వాత సెల్ థియరీ గురించి ఇచ్చాడు. తర్వాత నైన్త్‌లో వచ్చేసరికి సెల్ స్ట్రక్చర్ ఇచ్చాడు. సెల్ స్ట్రక్చర్. సెల్‌లో ఏమేమి ఉంటాయి? కణాంగాలు ఉంటాయి. కణాంగాలు ఏంటి ఏంటి? మైటోకాండ్రియా గురించి ఇచ్చాడు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి ఇచ్చాడు. రైబోజోమ్స్ మీద ఒక చిన్న పాయింట్ టచ్ చేసి వదిలిపెడతాడు. రైబోజోమ్స్‌లో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది అని మాత్రమే చెప్తారు నైన్త్‌లో. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి 70s రైబోజోమ్స్ ఉంటాయి. 80s రైబోజోమ్స్ ఉంటాయి. 70s రైబోజోమ్స్ ఏ కణాలలో ఉంటాయి? ఏ కణాలలో ఉంటాయి 70s రైబోజోమ్స్ అంటే బ్యాక్టీరియా లాంటి కణాలలో 70s రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే. 80s రైబోజోమ్స్ కొంత బాగా అభివృద్ధి చెందినటువంటి జీవుల కణాలలో 80s రైబోజోమ్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ రైబోజోమ్స్ డిఫరెన్షియేషన్ చేయలేదు. రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ మాత్రమే ఇచ్చింది నైన్త్ క్లాస్. ఇప్పుడు అభ్యర్థి 10థ్ క్లాస్ వరకు చదివి ఊరుకుంటే చాలా నష్టపోతాడు అన్నట్టు. కాబట్టి ఒక టాపిక్ తీసుకుందాం సార్. తీసుకొని దాన్ని మనం ఎంత డెప్త్‌గా వెళ్ళాలో అంత డెప్త్‌గా వెళ్దాము. దాని మీద ఒక టాపిక్ చెప్దాము. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకుందాము. అప్పుడు అభ్యర్థులు ఒక టాపిక్‌ని ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎంత డెప్త్‌గా వెళ్ళాలనేది వాళ్ళకొక అవగాహనకొస్తారు. తద్వారా వాళ్ళకేమన్నా ఉపయోగపడొచ్చు. ఆ తర్వాత నైన్త్ క్లాస్‌లో మారినటువంటి సిలబస్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ ఉన్నవి. హరిత రేణువుని మనం అబ్జర్వేషన్ చేయాలి మైక్రోస్కోప్‌లో. చేస్తే అప్పుడు ఉపయోగించే ఒక స్ట్రెయిన్ ఉంటది. జానస్ గ్రీన్ బీ అని. తర్వాత ఆహ్, సెల్‌లో ఉండేటువంటి న్యూక్లియస్‌ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మిథిలిన్ బ్లూని ఉపయోగిస్తాం. తర్వాత ఆనియన్ పీల్ సెల్‌ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు సాఫ్రాన్ని ఉపయోగిస్తాం. ఇట్లాంటి స్ట్రెయిన్స్ పైన కూడా క్వెషన్స్ అడుగుతారు సార్. వాటి షేప్స్ కూడా అడుగుతారు. ఆహ్, ఆనియన్ పీల్ సెల్‌లో రెక్టాంగులర్ షేప్ ఉంటది. ఏంటి? కణాల యొక్క ఆకారం రెక్టాంగులర్ ఉంటది. చీక్ సెల్ అంటే మన మానవుని యొక్క చెంప సెల్‌లో కొంత సర్కిల్ ఆకారంలో ఉండే ఉంటది. ఇట్లా సెల్ యొక్క షేప్‌ని, దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఉపయోగించే వాడే అటువంటి ఒక స్ట్రెయిన్‌ని పెద్దగా లాజిక్ ఏం లేదు కదా అని ఆస్పిరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు.
అది తీసుకున్నాం, స్టైల్ మీద పెట్టినాం, మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినాం. ఆ, అంతవరకే చూస్తూ ఉంటారు. ఒక ఉల్లిగడ్డ పొరను తీసుకున్నాం, దాన్ని స్లైడ్ పైన వేసినాం, ఒక వాటర్ డ్రాప్ వేసినాం, మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినాం. ఇంతవరకే కదా, నేను దీని గురించి పూర్తిగా చదువుకున్నా అనుకుంటాడు పాపం. కానీ ఆ ఎగ్జామినర్ అంటే ఎగ్జామ్ పెట్టే ఆ పేపర్ తయారు చేసే అతను ఆ జనరల్ పాయింట్స్ని చూడడు. జనరల్ పాయింట్స్తో పాటుగా ఆనియన్ పీల్ సెల్ యొక్క టైప్ ఏంటి, ఏ ఆకారంలో ఉందని అడుగుతాడు. కేంద్రకం ఉంటే ఎక్కడ ఉంది, మిడిల్లో ఉందా, లేదంటే మెంబ్రేన్ దగ్గర ఉందా అని అడుగుతాడు. లేదంటే ఆ ఏమన్నా ఇప్పుడు ఆనియన్ పీల్ సెల్ అబ్జర్వేషన్ అనే ఆ ఎక్స్పెరిమెంట్లో మీరు ఉపయోగించిన రంజకం ఏంటి అంటాడు. ఇవేవి చదవడు అభ్యర్థి. ఓకే, కాబట్టి ఎక్స్పెరిమెంట్స్లో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్స్కి ఉపయోగించే స్ట్రెయిన్స్, వాటికి ఉపయోగించేటువంటి ఆపరేటర్స్, వాటికి ఉపయోగించేటువంటి ఇతరత్ర ఏమైనా చిన్న చిన్న పరికరాలు, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇక్కడ సెల్ అబ్జర్వేషన్, అక్కడ సెల్లో ఉండే సెల్ ఆర్గానెల్స్, సెల్ మీదనే ఒక 2 రోజులు పడుతుంది సార్ వాస్తవంగా చెప్పాలంటే. అట్లా ఉంటుంది టాపిక్. ఏ టాపిక్ సిలబస్ షీట్లో ఉందో ఆ టాపిక్ని ఇంటర్మీడియట్ స్థాయి వరకు ప్రిపేర్ అవ్వడం మంచిది. లింక్ చేసుకోవాలి మనమే. ఇప్పుడు మీరు డిఎస్సి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు అంటే ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉంటారు సార్. కొంతమంది కోచింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ బుక్స్ అందుబాటులో ఉమ్. లేనప్పుడు ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ సంబంధించింది చూస్తూ ఉంటారు. సో మరి వీళ్ళందరూ కామన్ గా చేయాల్సిన పాయింట్ ఏందో ఒకసారి చెప్తారా? అభ్యర్థికి వచ్చేటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు 6th క్లాస్ చదివి వదిలేస్తాడు సార్, 7th క్లాస్ చదివి వదిలేస్తాడు, 8th క్లాస్ చదివి వదిలేస్తాడు, 9th 10th చదివి వదిలేస్తాడు, ఇంటర్మీడియట్ చదివి వదిలేస్తాడు. అట్లా కాకుండా 6th క్లాస్లో చదివిన సబ్జెక్టుని గుర్తుపెట్టుకొని దాన్ని 7th ఇంటర్లింక్ ఇచ్చుకోవాలి. 7th లో చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని 8th ఇంటర్లింక్ ఇచ్చుకోవాలి. 8th లో చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని 9th ఇంటర్లింక్ ఇచ్చుకోవాలి. 9th లో చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఇంటర్లింక్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నప్పుడు అతనికి ఒక థాట్, ఒక సబ్జెక్ట్ మీద ఫండమెంటల్ నుంచి డెప్త్ వరకు ఒక ఐడియా వస్తుంది అతనికి. అట్లా ఒక ఐడియా ఫ్రేమ్ అయినప్పుడు అతను మార్కెట్లో దొరికే ఏ స్టాండర్డ్ బుక్ కొనుక్కొని చదువుకున్నా కూడా అతను సక్సెస్ అవుతాడు. అంటే కోచింగ్ వెళ్ళిండి అనుకోండి, ఉదాహరణకి వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ చదివితే ఇతనికి అర్థమవుతుంది. ఈ బుక్ను చదివి వదిలేయద్దు సార్. ఫస్ట్ ఫండమెంటల్ అంటే టెక్స్ట్ బుక్సే సార్. టెక్స్ట్ బుక్ మీద అవగాహన లేకుండా కోచింగ్లకు వెళ్తే దాంతో ప్రయోజనం ఉండదు. టెక్స్ట్ బుక్ మీద కంపల్సరీ అవగాహన ఉండాలి. కోచింగ్ వెళ్ళినా, ఏదైనా స్టడీ మెటీరియల్ ప్రిపేర్ అయినా అది జస్ట్ యాక్సిలరేషనే. అంటే నువ్వు వేగంగా చదవడానికి అంత ఒక దగ్గర క్రోడీకరించింది కాబట్టి నీ వేగం పెరుగుతుంది. అక్కడ టెక్స్ట్ బుక్ చదివి అంత ఫిల్టర్ చేసుకొని పాయింట్స్ అన్ని రాసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే నీకు క్రోడీకరించి ఒక పేజీలో ఇచ్చిండు కాబట్టి ఆ పేజీ నువ్వు ఫాస్ట్గా చదువుకోగలుగుతావు. అది జస్ట్ యాక్సిలరేషన్ ప్రిపరేషన్కి, అది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ అంతా టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో జానస్ గ్రీన్ బీ వాడతారు అని చెప్పాను కదా, ఉదాహరణకి మైటోకాండ్రియా. జానస్ గ్రీన్ బీనే ఎందుకు వాడతారు అనే క్వశ్చన్ కూడా అడుగుతాడు. మిథిలిన్ బ్లూనే ఎందుకు వాడతాడు, అక్కడ ఇవ్వడు. కోచింగ్ నోట్స్లో అది ఇవ్వరు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ మనకి మెటీరియల్లో ఇవ్వడం అనేది కొంచెం కష్టమవుతుంది. అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చుకుంటూ పోతా ఉంటాం. సో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో ఫస్ట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఏముంది, దాని అది పెట్టడానికి ఇంటెన్షన్ ఏమై ఉంటుంది. అప్లికేషన్ మెథడ్లో బాగా అడుగుతున్నాడు ఈ రోజులలో. అప్లికేషనే అసలు మేజర్ కాన్సెప్ట్, అప్లికేషనే. ఓకే, పిల్లలు ఈ రోజుల్లో ఎందుకు న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోలేకపోతున్నారు, పోషకాహార లోపంతో ఎందుకు ఎక్కువ మంది బాధపడుతున్నారు అని అడుగుతాడు. దానికి మనం రీజన్ చెప్పగలగాలి. అది బయాలజీ రిలేటెడే. పిల్లలకు చదివింది గుర్తుండకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? హిమోగ్లోబిన్ తగ్గడం కూడా ఒక కారణం. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వ్ కాదు.
ఆక్సిజన్ అబ్జర్వ్ కాకపోవడం వల్ల బాడీలో మెటబాలిజం యొక్క రేట్ తగ్గిపోతుంది. బ్రెయిన్కి 20% ఆక్సిజన్ కావాలి బ్రెయిన్ మంచిగా పనిచేయాలంటే. కాబట్టి ఆక్సిజన్ అబ్జర్వేషన్ తక్కువ అవుతుంది కాబట్టి బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అందక హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది ఇంటర్లింక్ చేసుకోగలగాలండి. ఇప్పుడు పోస్టులు చూస్తే 1 ఆర్ 2 ఉన్నాయి. కొన్ని దగ్గర 0 పోస్టులు ఉన్నాయి కదా! సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు మీరు రాసినప్పుడు ఎన్ని పోస్టులు ఉండేది? 2012 డిఎస్సి రాసినప్పుడు మాకు మొత్తంగా 10 పోస్టులు ఉండేవి సార్. 10 ఉన్నాయి. 10. ఆ 10లో జనరల్‌లో 2 ఇట్లా అన్నీ స్ప్లిట్ అయినాయి సార్. స్ప్లిట్ అయినప్పుడు కొంత కాన్ఫిడెన్స్ తగ్గింది వాస్తవంగా. కాన్ఫిడెన్స్ తగ్గింది. కానీ ఎట్లైనా అప్పుడున్నటువంటి నా నేపథ్యం గానీ, అదంతా కుటుంబ నేపథ్యం గానీ, ఈ ఒక అవకాశం మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు అనే ఒక పాయింట్ అయితే గట్టిగా తట్టింది సార్. అప్పుడే బీఈడీ అయిపోవడం, మళ్ళీ ఇంకా నేను డీవియేషన్ ఏం కాలేదు ఇంకా. ప్రైవేట్ జాబులు చేద్దామని అట్లా ఏం అనుకోలే ఇంక అప్పటికి. మ్యారేజ్ కూడా కాలేదు. అప్పుడే డిఎస్సి రావడం ఒక రకంగా కలిసొచ్చిందని చెప్పాలి. ఆ కలిసొచ్చిన అవకాశాన్ని ఎట్లనైనా వినియోగించుకోవాలనే ఒక బలమైన పట్టుదల సార్. బలమైన ఒక పట్టుదలతోని పోస్టులు ఎన్నున్నాయనేది చూడకుండా, పోస్టులు ఎన్నున్నాయనేది చూడకుండా ఒకటున్నా ఒకటి నాకొస్తది, రెండున్నా రెండు నాకొస్తాయి. నేను ఖచ్చితంగా నేను ప్రిపేర్ కావాలి అనే ఒకే ఒక్క థాట్ మాత్రమే బ్రెయిన్‌లో ఉన్నది. ఇగ నాకొస్తదా? రాదా? నేను ప్రిపేర్ గానా? మిగతా వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి? అని ఆలోచించేంత టైం గూడా నేను తీసుకోలే. బ్రెయిన్ మీదకి తీసుకోలేదు. నా మనసులోకి తీసుకోలేదు. నేను 100% సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేసిన. దాని యాక్సిలరేషన్ కోసం కోచింగ్‌కెళ్ళినా. ఈ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుకొని ఫిల్టర్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతదని చెప్పి. కోచింగ్‌కెళ్ళడం వల్ల వాస్తవానికి అక్కడ మంచే జరిగింది. కోచింగ్ అవసరం లేదని చెప్పలేం గానీ, కోచింగెళ్ళాలి అవకాశం ఉన్నప్పుడు. ఎప్పుడెళ్ళాలి కోచింగ్ అంటే నోటిఫికేషన్ వచ్చినంకెళ్ళాలి. నోటిఫికేషన్ వచ్చేదాకా మనం టెక్స్ట్ బుక్‌నే చదువుకోవాలి. ఎందుకంటే చాలామంది కోచింగెళ్ళొచ్చి చదువుకుంటా ఉంటారు. కోచింగెళ్ళొచ్చి చదువుతా ఉంటే నువ్వు ఈరోజు కోచింగెళ్ళొచ్చినావు. ఇంకో 2 ఏళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ అప్డేట్స్ అన్నీ ఎవరిస్తారు మళ్ళీ? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పలానా టైంకి వస్తదని చెప్పలేకపోతున్నాం కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. పెళ్ళయి ఉంటది, పిల్లలు ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్‌ని చేసుకుంటూ ఇప్పుడు మనం అనుకున్నటువంటి 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ టెక్స్ట్ బుక్స్‌ని తరోగా ఎప్పటికీ రివిజన్ చేస్తూ చదువుకుంటూ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటూ ఇంటర్మీడియేట్ దాకా ఇక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక 3 మంత్స్ టైం అయితే ఇస్తారు సార్. అప్లై చేయడానికి 1 మంత్ టైం ఇస్తారు. హాల్ టికెట్స్ ఇవ్వడానికి. తర్వాత అందులో ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే సరి చేసుకోవడానికి. ఇట్లా ఖచ్చితంగా మినిమమ్ 45 డేస్ నుంచి 60 డేస్ ఎబోవ్ అయితే టైం ఉంటది సార్. నువ్వు ఆల్రెడీ చదువుకొని ఉన్నావు. నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. ఇప్పుడు నీకు యాక్సిలరేషన్ కావాలి. అంటే రివిజన్ వేగంగా జరగాలి. వేగంగా జరగాలంటే నువ్వు ఖచ్చితంగా కోచింగెళ్ళాలి. అక్కడ డే అంతా చెప్తారు. ఆ చెప్పిన దాన్ని నువ్వు రాసుకుంటావు. నీ దగ్గర మెటీరియల్ ఉంటది. మళ్ళీ దాన్ని నువ్వు రివిజన్ చేసుకుంటావు. అయిపోద్ది. ఈజీ అయితే సింప్లిఫై అవుతుంది. దీనికి విరుద్ధంగా చేయొద్దు. అంటే మనం నోటిఫికేషన్ వచ్చేంత దాకా మన సెల్ఫ్‌గా చదువుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్‌ని చదువుకోవాలి. ఆ సబ్జెక్ట్‌ని ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత అప్పుడు కోచింగెళ్ళాలి. ప్రీ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పే వేగాన్ని కూడా అందుకుంటారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్‌గా చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. ఎవరి కోసం ఆగరు కదా! ఓ డౌట్ ఉన్నా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఏదో 1, 2 నిమిషాలంటే ఇస్తారు గానీ పెద్ద పెద్దగా మొత్తం కాన్సెప్టే చెప్పమంటే చెప్పలేరు. మళ్ళీ రేపటి షెడ్యూల్‌లో రేపు వేరే టాపిక్ చెప్పాలి కదా! వాళ్ళకిచ్చిన షార్ట్ టర్మ్ కోచింగ్‌లో. కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యి తర్వాత కోచింగెళ్ళాలి. నాది కంటిన్యూషన్ ఉంది సార్. స్టడీ ఎక్కడ గ్యాప్ రాలేదు ఒకటి. హ్మ్. రెండోది ఇప్పుడు నాకు బాగా ఉపయోగపడిందేందంటే, నేను బీఎడ్ అయిపోగానే నోటిఫికేషన్‌లొచ్చుడు స్టార్ట్ అయింది సార్. హ్మ్. నోటిఫికేషన్‌లొచ్చుడు స్టార్ట్ అయింది. అయితే నేను టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాను సార్ ఫస్టు. 7థ్ చదువుకొని ఆ ప్రీ నాలెడ్జ్‌తో ఉన్నా. కోచింగెళ్తున్నప్పుడు
సా అక్కడ నాకు దొరికినటువంటి మంచి సలహా ఏందంటే, ఒకటి సబ్జెక్ట్ ఇంటర్‌లింక్ అయింది. 6థ్ నుంచి 10థ్ దాకా దేని దానిగా చదివిన దాన్ని ఇంటర్‌లింక్ చేసుకున్నా. రెండోది ఆహ్, యావరేజ్ మార్క్స్ ఎవరికైనా వస్తాయి. ఉదాహరణకి కాంపిటీషన్ రేంజ్ 65 వరకు అనుకుంటే అప్పుడున్న పరిస్థితుల్లో 60-65 మధ్యలో చాలా మందికొస్తాయి. 70 వరకు కూడా చాలా మందికొస్తాయి. కానీ ఇక్కడ ఒక 20% క్వెషన్స్ చాలా టఫ్ ఇస్తారు సార్. 20% క్వెషన్స్ చాలా టఫ్ ఇస్తారు. అది ఫిల్టర్ చేయడానికి. ఆ 20% క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలంటే మనకు సిలబస్ షీట్‌లో ఇచ్చినటువంటి టాపిక్‌ని మనం 10థ్ స్టాండర్డ్ వరకే కదా అని 10థ్ స్టాండర్డ్ చదివి ఊరుకుంటే సరిపోదు. కొన్నిసార్లు ఇంటర్మీడియేట్‌కెళ్ళాలి. ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ దాటి కూడా డిగ్రీ స్టాండర్డ్‌కెళ్ళాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువవుతున్న సందర్భంలో ఫిల్టర్ చేయడానికి కొన్ని టఫ్ క్వెషన్స్ ఇస్తారు. కొన్ని టఫ్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఆ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలంటే ఈ ఉన్న నాలెడ్జ్ సరిపోదు ఆ క్వెషన్స్ మీద. ఇంకా బాగా అవగాహన కలగాలి. ఆ అంశం కూడా నాకు కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో బాగా అర్థమైంది సార్. అంటే అందరూ చదివినట్టే మనం చదివితే అందరూ చేసినన్ని మార్క్సే మనం చేయగలుగుతాం. డిఫరెన్స్ ఎక్కడొస్తది? అంతకంటే ఒక 20% క్వెషన్స్‌ని హై రేంజ్‌లో ఇస్తారు కాబట్టి దాన్ని కూడా పట్టుకోవాలని చెప్పేసి అట్లా ప్రిపేర్ అయినా. రెండోది సార్ మాకు టెస్టులు పెట్టేది. టెస్టులు. టెస్టులు పెట్టినప్పుడు టెస్టులు రాస్తే నాకు మైక్రోబయాలజీ పార్ట్ కొంత, బయోటెక్నాలజీ పార్ట్, తర్వాత బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజినీరింగ్ ఈ కాన్సెప్ట్స్‌లలో కొంచెం మార్క్స్ తక్కువొచ్చేది. నేను అటెంప్ట్ చేయలేకపోయేది కొన్ని. అప్పుడు ఆ టాపిక్స్‌ని మళ్ళీ నేను రిపీట్ చేసుకునేది. మంచి అవగాహన ఉన్నదాన్ని ఎన్ని సార్లు చదవడం వేస్టే కదా సార్. మంచి అవగాహన అయింది. మళ్ళీ దాన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవడమే. ఏ ఏరియాలో అయితే వీక్ ఉన్నామో ఆ ఏరియాని మళ్ళీ నేను రివిజన్ చేసుకునేది. మళ్ళీ ఇంకో టెస్ట్ 1 వీక్ వరకు మళ్ళా దాన్ని రివిజన్ చేసుకున్నా కదా! ఆ ఏరియా నుంచి వచ్చిన ప్రశ్నల్ని చేయగలిగానా లేదా అని క్రాస్ చెక్ చేసుకునేది. ప్రశ్నల యొక్క సరళిని అర్థం చేసుకునేది. అట్లా మన అనాలిసిస్ కూడా చాలా అవసరం సార్ వాస్తవంగా. డిఫరెన్సెస్ ఉంటాయి. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరి అనాలిసిస్ వాళ్ళకి చాలా అవసరం. అనాలిసిస్ చేసుకోగలగాలి. ఏ టాపిక్‌లో వీక్ ఉన్నా అనేది అతనే అనాలిసిస్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మీరు ఏ టాపిక్‌లో వీక్ ఉన్నారని మీరు మాత్రమే ఫైండ్ ఔట్ చేసుకోగలుగుతారు. నేను ఫైండ్ ఔట్ చేయలేను. కదా సార్! నేను ఏ టాపిక్‌లో వీక్ ఉన్నా అనేది నాకు మాత్రమే అర్థమవుతది. కాబట్టి ఆ టాపిక్‌ని సిలబస్ షీట్‌లో ఇచ్చిన టాపిక్‌ని అందులో నాకు మార్క్స్ స్కోర్ అవుతలేదు. అందులో ఇచ్చిన 1, 2 ప్రశ్నలు నేను చేయలేకపోతున్నా అంటే ఇంకా డెప్త్ చదవాల్సిన అవసరం ఉంది అని అర్థం. అది సార్. అట్లా ప్రిపేర్ అయ్యా. ఒకటి ఇంటర్‌లింక్ చేసుకున్నా, 2 డెప్త్‌గా ప్రిపేర్ అయినా, 3 టెస్టులు రాసినప్పుడు ఎక్కడైతే వీక్ ఉన్నానో, ఆ వీక్ ఉన్నటువంటి ఏరియాను మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకున్నా. ఈ ప్రక్రియను ఎగ్జామ్ అటెండ్ అయ్యేదాకా చేశాను సార్. అప్పుడు ప్రిపేర్ అయిన దాంట్లో ఏప్రిల్‌లో పోస్ట్‌పోన్ అవ్వగానే నేను వదిలేసిన సార్ మళ్ళీ. ఏప్రిల్ దాకా జరిగింది. మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంది. ఇక మళ్ళీ ఎప్పట్లో జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రైవేటు స్కూల్‌లో జాయిన్ అయ్యాను సార్ ఆల్రెడీ. ఒక సబ్జెక్ట్ టీచర్‌గా జాయిన్ అయ్యి నడుస్తుంది. మళ్ళీ నాకు రివిజన్‌కి పెద్దగా టైం దొరకలేదు. ఒకవేళ టైం దొరికుంటే ఇంకా మంచి స్కోర్ వచ్చేది నాకు. నాకు టెట్‌లో 108 అంటే ఆహ్, డి 14.4 మార్క్స్ వెయిటేజ్ వచ్చింది. డీఎస్సీలో 57 మార్క్స్ వచ్చినాయి. టోటల్‌గా 71.4 మార్క్స్‌తోని నేను 10థ్ ర్యాంక్‌లో ఉన్నాను సార్ అప్పుడు. చాలా మంది సార్. బీఎడ్ చేసేటప్పుడు 2 మెథడాలజీ చేస్తారు. సార్. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఏ సబ్జెక్ట్‌లో ఉన్నాయి, ఇప్పుడు నేను బయో ఇంగ్లీషు, బయో తెలుగు లేకపోతే కాంబినేషన్‌లో ఉన్నప్పుడు, నేను 2 పోస్ట్‌లకు అప్లై చేస్తాను, 2 రాస్తాను అనే ఆలోచన ఉంటది. సో, అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళకి మీరేమని సలహా ఇస్తారు? అది మంచి పద్ధతి అంటారా? లేదంటే ఏదైనా ఒకటి తీసుకోవడం సార్ మనం బీఎడ్ చేసినప్పుడు 2 మెథడ్స్ చేసుకునే అవకాశం ఉంది. చేసుకుంటారు సార్. డీఎస్సీ పడ్డప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, ఫస్ట్ మీరు మీకు బాగా నచ్చిన సబ్జెక్టు మీరు సక్సెస్ అయితారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకోవాలి సార్. ఇప్పుడు మీరు నచ్చిన సబ్జెక్టు మీరు సక్సెస్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉన్న సబ్జెక్ట్‌లో పోస్టులు లేవనుకోండి, అప్పుడేం చేయాలి అనివార్యంగా రెండోది ఎంచుకోక తప్పదు కాబట్టి, ఫస్ట్ మీకు నచ్చిందే ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపికే మిమ్మల్ని బ్రతికిస్తది. ఎంత కాంపిటీషన్ అన్నా ఉండనియండి. మీకు అర్థం కాని సబ్జెక్ట్‌ని పోస్ట్‌లు కొంత వేరియేషన్ ఉంటే పర్లేదు.
ఒక పోస్ట్ అటు ఇటు అవుతుంది, అటు వెళ్తే బాగుండు అని మాత్రం వెళ్ళొద్దు సార్. అంటే ఉదాహరణ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకరు బయాలజీ మెథడ్ చేస్తారు, ఒకరు ఇంగ్లీష్ మెథడ్, రెండు ఉన్నాయి. ఒక మెథడ్ బయో సైన్స్, ఇంకో మెథడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్కి బయో సైన్స్కి పెద్దగా పోస్టుల వేరియేషన్ ఏమీ లేదు అనుకోండి, ఒకటి రెండు పోస్టుల వేరియేషన్ ఉందనుకోండి, ఆ రెండిట్లో లాస్ అవుతారు. ఓకే, ఇంగ్లీష్లో ఒక 5-6 పోస్టులు వస్తున్నాయి, స్ప్లిట్ అయినప్పటికీ కూడా ఒక 5-6 పోస్టులు ఉంటున్నాయి. కానీ బయో సైన్స్లో చూసుకుంటే ఒకటి రెండే ఉంటున్నాయి. ఇంగ్లీష్లో చూసుకుంటే ఒక 5-6 పోస్టులు నాకు అవకాశం ఉంది కదా అన్నప్పుడు, నువ్వు ఇంగ్లీష్లో నువ్వు బాగా నాకు గ్రిప్ ఉంది, నాకు ఆత్మవిశ్వాసం ఉంది, నేను ఇంగ్లీష్ రాసి సక్సెస్ అవ్వగలుగుతాను అని ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మినప్పుడు నువ్వు దాన్ని ప్రొసీడ్ కావచ్చు. రెండింటిని రాస్తామనేది మాత్రం 100% మిస్టేకే సార్. ఒక్కదాన్నే చూజ్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అనేది చాలా సముద్రం లాంటిది. అన్ని సబ్జెక్టులతో పోల్చుకున్నప్పుడు సార్ బాటనీ అనేది యాడ్ అవుతుంది సిలబస్. సిద్ధాంతాలు, నిర్వచనాలు, శాస్త్రవేత్తలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా, దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నా కూడా దాన్ని కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుంది సార్. అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు అనగానే ఇంటర్మీడియట్ బుక్ మొత్తం చదవం సార్ మనం. ఇప్పుడు ఉదాహరణకి మైక్రో ఆర్గానిజమ్స్ టాపిక్ ఉంది సార్ 8th పార్ట్ 1 పార్ట్ 2. ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇంటర్మీడియట్ జువాలజీలో ఇస్తే అది చదువుకుంటాం సార్. ఒకవేళ ఇంటర్మీడియట్లో మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇవ్వలేదనుకో, అది ఈ స్టాండర్డ్ వరకే చదువుకొని వదిలేస్తాం. ఒకవేళ ఓకే ఏదైనా కొత్త టాపిక్ ఇంటర్మీడియట్ బుక్స్లో ఉంది, అది 6th 7th 8th 9th 10th మనకి ఎక్కడ ఆ టాపిక్ టచ్ కాలే, అప్పుడు దాన్ని కూడా మనం చదవం. అంటే ఓకే మనం ఇక్కడ ఉండి ఇక్కడ కొంచెం టచ్ చేసి దాన్ని డెప్త్ ఇస్తే అక్కడ చదువుకుంటాం. ఇక్కడ ఇచ్చి ఓకే ఆ సబ్జెక్ట్ అందులో లేనప్పుడు దాన్ని చదువుకోము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఏ ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నదనేది గుర్తుంచుకోవాలి సార్. మనం సిలబస్ షీట్ని ముట్టుకొని 6th 7th 8th 9th 10th వరకు ఉన్న టాపిక్స్, వాటి ఫర్దర్ డెప్త్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కోసం ఇంటర్మీడియట్లో వీటిని తీసుకెళ్ళిండా లేదా అనేది చూసి, ఇంటర్మీడియట్లో ఆ టాపిక్స్ ఉన్నాయా లేవా అనేది చూసి ఆ టాపిక్స్ని మాత్రమే చదవాలి సార్. ఇప్పుడు మనకు 9th క్లాసిఫికేషన్ ఉంది సార్, ఇంటర్మీడియట్లో క్లాసిఫికేషన్ అంటే కంపల్సరీ చదవాల్సిందే. 8th 9th 10thలో మనకి సైంటిఫిక్ నేమ్స్ ఉన్నవి, డ్యూనామిక్ కల్చర్ దాన్ని ఇచ్చారు, లిన్నెయస్ క్లాసిఫికేషన్, డ్యూనామిక్లేచర్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం అక్కడ పాటించాల్సిందే. 9th 10th లెవెల్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏదైనా ఇంటర్మీడియట్ లో మనకి మెన్షన్ చేస్తే మాత్రమే చదవాలి, అంటే మిగతా కొత్త టాపిక్ రావద్దు. రెండోది ఏంటంటే సిలబస్ కాపీలో కనుక ఇంక్లూడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఏ క్లాస్ లో ఉన్నా చదవాలంటారు. చదవాల్సిందే సార్. టెట్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎట్లా చదవాలి, డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి సబ్జెక్ట్ వారీగా ఎట్లా చదివితే బాగుంటుంది, ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది ఒక్కసారి ఫైనల్ గా మీరు చెప్పండి సార్. ఫస్ట్ టెట్ స్ట్రాటజీ. చేద్దాం సార్. టెట్లో మొత్తంగా 150 మార్క్స్ కండక్ట్ చేస్తారనే విషయం అందరికీ తెలుసు సార్. టెట్లో నాకు తెలిసి మ్యాథ్స్ మీద, తర్వాత తెలుగు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ పేపర్ని అనాలిసిస్ చేసుకొని, ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అర్థం చేసుకొని, ఆ ఏరియాస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటే టెట్లో స్కోర్ చేయగలుగుతారు సార్. కోర్ సబ్జెక్ట్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ వీటితో పాటుగా వాటిని కూడా మనం ఖచ్చితంగా స్కోర్ చేసేటట్టుగా చూసుకుంటేనే మనకి వెయిటేజ్ వస్తుంది. అప్పుడు డిఎస్సిలో రావడానికి మనకు అవకాశం ఉంటుంది సార్. టెట్ చాలా క్రియాశీలక పాత్ర. రెండో విషయం సార్, ఇప్పుడు టెట్కును డిఎస్సికి కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ లేదు సార్. డిఎస్సి రాసి అందరు అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రాలే. ఇప్పుడు రేపు డిసెంబర్లోనో జనవరిలోనో టెట్ కండక్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడున్న ఫుల్ టైంని టెట్కి కేటాయించవచ్చు సార్. ఫుల్ టైంని టెట్కి కేటాయించవచ్చు. కానీ ఎప్పుడైతే డిఎస్సి టెట్ పక్కపక్కనే వస్తే, అప్పుడు నాకు టెట్లో స్కోర్ రావాలని చెప్పి ఉన్న సమయాన్నంతా టెట్కి కేటాయించడం వల్ల నువ్వు టెట్లో ఒక మ్యాథ్స్ని కొత్త సబ్జెక్ట్ని నువ్వు 10 రోజులు కేటాయించి అవుతే నీకు 5-6 మార్కులు పెరుగుతాయి అనేది కూడా నమ్మకం తక్కువనే సార్.
అదే 10 రోజుల సమయాన్ని నీకు కోర్ సబ్జెక్ట్ ఉంది. అంటే నువ్వు స్కూల్ అసిస్టెంట్ ఏదైతే బయాలజీ రాయాలనుకుంటున్నావో, అదే 10 రోజుల సమయాన్ని నువ్వు ఆ బయాలజీకి కేటాయిస్తే, ఆ 10 రోజులలో 10 టాపిక్స్ చదివితే నీకు 10 మార్కులు పెరగొచ్చు డైరెక్ట్‌గా. ఇక్కడ 10 మార్కులు పెరిగితే నీకు ఒక 7.5 మార్క్స్ టెట్‌లో పెరిగితే ఒక్క మార్క్ వెయిటేజ్ వస్తది. నీకు ఒక మార్క్ వెయిటేజ్ ముఖ్యమా? 5, 6 మార్కులు పెరగడం ముఖ్యమా అనేది అభ్యర్థి నిర్ణయించుకోవాలి సార్. కాబట్టి ఇప్పుడు టెట్టు వస్తుంది. డిఎస్సి రావట్లే కాబట్టి ఇప్పుడున్న సమయాన్నంతా టెట్ కేటాయించవచ్చు. ఇందులో ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. టెట్ మీద ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫోకస్ చేసి చదవచ్చు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే క్లియర్ కట్‌గా టెట్ డిఎస్సి 1, 2 మంత్స్ గ్యాప్‌లోనే వచ్చాయి. అంటే ఇప్పుడు జనవరిలో టెట్ జరిగింది లేదా డిసెంబర్లో జరిగింది. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. జూన్లోనో జూలైలోనో డిఎస్సి పెడతాడు అనుకుందాం. అప్పుడు డిఎస్సి పెట్టడానికంటే ముందేమంటారు, మళ్ళీసారి టెట్ నిర్వహించండి అంటారు. అప్పుడు టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహిస్తామంటారు. అప్పుడు టెట్కి డిఎస్సికి మధ్య ఎంత గ్యాప్ వస్తుంది? 1 మంత్ గ్యాప్ వస్తుంది. ఆ 1 మంత్ గ్యాప్లో నువ్వు మొన్నటిదాకా టెట్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి బాట పడతా అంటే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతావు. అర్థమైంది కదా సార్ పాయింట్? నా పాయింట్ ఏంటంటే నువ్వు టెట్ మీద ఫోకస్ చేసి చేసి 10 మార్కులు 7.5 మార్కులు పెంచుకుంటే నీకు డిఎస్సిలో కలిసేది 1 మార్క్. అదే టైంని అంతే ఫోకస్గా నువ్వు కోర్ సబ్జెక్ట్ మీద పెంచుకుంటే నీకు డిఎస్సిలో స్కోర్ అవ్వడానికి 5, 6 మార్కుల ఛాయిస్ ఉంటుంది. అది ఫస్ట్ జాగ్రత్త సార్. తర్వాత రెండవది ఏంటంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రతి అభ్యర్థి బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంటెంట్ మీద సార్. కంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం ముఖ్యం సార్. జీకేకి వచ్చేసరికి జీకేని నామినల్గా చదవాలి సార్. జీకేకి ఇచ్చింది ఎంత? కరెంట్ అఫైర్స్ జీకేకి 10 మార్క్స్ ఇచ్చారు. ఆ 10 మార్క్స్లో కరెంట్ అఫైర్స్కి 5 మార్క్స్ పోతాయి, జీకేకి 5 మార్క్స్ పోతాయి. ఆ 5 మార్క్స్ కోసం స్టాక్ జీకేనంతా ఎప్పటి నుంచో ప్రధానమంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు, రాష్ట్రాలు ఏంది, దేశాలు ఏంది, ప్రపంచంలో దేశాలు రాజధాని కరెన్సీలు అంత అవసరం లేదు సార్. అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఏం చదవాలి అని అంటే కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్లో ఒక వరల్డ్ వార్ గురించి మనకు వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధ వాతావరణం ఉంది ప్రజెంట్. కాబట్టి స్టాక్ జీకేకి వెళ్ళేసరికి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ గురించి చదువుకుంటే సరిపోతుంది. అంటే నా ఉద్దేశం సమయం కానీ, దేశాల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ జరిగినటువంటి ఆ సంఘటన. అంటే ఇప్పుడు ఏదైతే కాంటెంపరీ ఇష్యూ ఉందో, ప్రస్తుతం ఇష్యూ ఉందో, ఆ ఇష్యూకి రిలేటెడ్గా హిస్టరీలో ఏమైనా ప్రాముఖ్యత ఉందా అనేది చూసుకుంటే సరిపోతుంది. అది స్టాక్ జీకే కోసం కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ స్టాక్ జీకేని చదువుకోవాలి. లేదంటే ఆ జీకే బుక్లన్నీ ముందటేసుకొని టైం వేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రతి అభ్యర్థి ఫోకస్ చేయాల్సింది కంటెంట్ మీద. కంటెంట్ ఎందుకంటే ఒక టాపిక్ చదివితే 1 మార్క్ వస్తుంది సార్. ఇప్పుడు నేను సెల్ అని చెప్పా. సెల్ అనేది నువ్వు ఒక్కరోజు కష్టపడి మొత్తం లింక్ చేసుకొని చదివితే నీకు 1, 2 మార్క్స్ కూడా రావచ్చు. అదే నువ్వు జీకే బుక్లు 2, 3 చదివినా కూడా అందులోకెళ్ళి క్వశ్చన్ అర్థం రాదో చెప్పలేని పరిస్థితి ఉంటాయి. అదొక సలహా సార్. రెండవది కంటెంట్ తర్వాత దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే మెథడ్కి ప్రియారిటీ ఇవ్వాలి. మెథడాలజీ చదవాలి. మెథడాలజీ చదివినప్పుడు 16 మార్క్స్ మెథడాలజీ వెయిటేజ్ ఉంది. ఆ మెథడాలజీకి రెండో ప్రియారిటీ ఇచ్చి దాన్ని చదవాలి. మూడో ప్రియారిటీ పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి. పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కొంత ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ కూడా వస్తుంది. కమిషన్స్ వాటిపైన క్వశ్చన్స్ అడగడం, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మీద క్వశ్చన్స్ అడగడం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద, కొటారి కమిషన్ మీద, తర్వాత ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం కాబట్టి 1986లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీ మీద, ఇట్లా ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నటువంటి రీసెంట్గా ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా కమిషన్స్ ఎక్కడి నుంచి చదవాలంటే 1831లో లార్డ్ మెకాలే కమిషన్ నుంచి మనకు విద్యా వ్యవస్థ స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమిషన్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి. అక్కడ నుంచి మెకాలే 1831లో ఒక రిపోర్ట్ ఇస్తాడు. అక్కడ నుంచి ఏమేమి కమిషన్లు ఏర్పాటైనాయి, వాటి సిఫారసులు ఏంటి, అవి ఎంత మేరకు ఇంప్లిమెంట్ అయినాయి అనేది చదువుకుంటూ రావాలి సార్. అది పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదొక 10 మార్క్స్కి ఉంది. తర్వాత లాస్ట్గా ప్రియర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోద్ది సార్. దానికోసం మనం ఏం చేయాలంటే
ప్రతిరోజు పేపర్ చదివి అదంతా చదివి ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి పబ్లికేషన్స్ ఉన్నవి. వాటి గత 6 నెలల కరెంట్ అఫైర్స్ అని ఇస్తూ ఉంటారు మనకి. ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బుక్ని కొనుక్కొని ఎగ్జామ్‌కి ముందు అంటే ఇంకొక 15 రోజులు, నెల రోజుల ముందు ఎగ్జామ్ జరగబోతుంది అని డేట్ అనౌన్స్ అయినప్పుడు ఒక 1 మంత్ ముందే కట్ ఆఫ్ అవుతుంది సార్ కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి. ఇప్పుడు జూన్‌లో ఎగ్జామ్ ఉందంటే మార్చి 31, మార్చి 31 వరకే దాదాపుగా హార్డ్లీగా వస్తే ఏప్రిల్ ఏప్రిల్‌లో ఫస్ట్ వీక్‌లో జరిగే సంఘటనలు వస్తాయి కావచ్చు. అక్కడ నుంచి మనం కట్ ఆఫ్ వెనుకకు 6 మంత్స్ రావాలి సార్. వెనుకకి 6 మంత్స్ రావాలి. అంటే ఎగ్జామ్ డేట్ నుంచి ఒక 1 మంత్ వదిలేసుకొని వెనుకకు ఒక 6 మంత్స్ వచ్చి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి సార్. మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఇది సార్. జీకేకి వచ్చేసి స్టాక్ జీకే అని చెప్పేసి అన్ని బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. కాంటెంపరీగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి హిస్టరీలో ఏమన్నా ప్రాధాన్యత ఉంటే అది చదువుకోవాలి. అట్లా కొంత జీకే కవర్ అవుతుంది. రెండోది కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత అనౌన్స్ అయినటువంటి డేట్ నుంచి వెనుకకు ఒక 6 మంత్స్ వచ్చి ఎప్పటికీ మనకు కరెంట్ అఫైర్స్ బుక్స్ అందుబాటులోనే ఉంటాయి. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. లాస్ట్ 6 మంత్స్ ఉన్నటువంటి ఒక బుక్ను చూసుకొని కొనుక్కోవాలి. ఒకవేళ మీరు కొనుక్కున్న బుక్లో లాస్ట్ 6 మంత్స్ లేకపోతే ఆ లాస్ట్ 6 మంత్స్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ వారికి ఇస్తారు కరెంట్ అఫైర్స్. ఆ లాస్ట్ 6 మంత్స్ తీసుకొని చదువుకోవాలి. అట్లా మీకు కొంచెం స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కంటెంట్ ఫస్ట్, కంటెంట్కే టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. సార్ ఇప్పుడు డిఎస్సిలో మీరు అంటే బుక్స్ చదివినరు, కోచింగ్ వెళ్ళి కోచింగ్ మెటీరియల్ చదివారు అంతేనా సార్? అంతే సార్. ఓకే. అంటే ఈ సెలక్షన్ ఎట్లా చేసుకోవాలి సార్? ప్రైవేట్ పబ్లికేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క విధంగా రాస్తా ఉన్నారు. సో సార్ మరి అది సెలెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. మనం సిలబస్ షీట్ ముందు పెట్టుకోవాలి సార్. సిలబస్ షీట్ ముందు పెట్టుకోవాలి సార్. సిలబస్ షీట్ ముందు పెట్టుకొని సెల్ అనే టాపిక్ సిలబస్ షీట్లో ఉంది. ఆ సెల్ అనే టాపిక్ సంబంధించి ఒకసారి మనం చూసుకోవాలి. ఇందులో కొనుక్కుంటాం సార్ బుక్. అన్ఫార్చునేట్లీ మనం బుక్ కొనుక్కున్నాం. బుక్ వేస్ట్ అవుతుందని చూడొద్దు సార్. మనం ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత అందులో పనికిరాని టాపిక్స్ ఉంటే వాటిని సర్కిల్ చేసి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. బుక్ కొనుక్కున్నాం కదా అని వార్తాపత్రిక చదివినట్టు చదువుకుంటూ పోవద్దు. అందులో సిలబస్ షీట్లో ఉన్నటువంటి టాపిక్స్ టిక్ చేసుకోవాలి. ఆ టాపిక్సే చదవాలి. సిలబస్ షీట్లో ఒక టాపిక్ మిస్ అయింది, అది ఎందులో దొరుకుతుందో వెతుక్కొని చదువుకోవాలి. ఈ పబ్లికేషనే బాగుంది, ఇదే బాగుంది అని కాదు సార్. సిలబస్ షీట్లో ఉన్నటువంటి టాపిక్ ఉందా, ఉంటే దాని స్టాండర్డ్ ఎంత ఉంది అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అని చెప్పా సార్. ఒక టాపిక్ చదవగానే మనకు అర్థమైపోద్ది ఇందులో 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉందా లేదా అనేది. లేనప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో ప్రత్యేకంగా ఒక నోట్స్ అన్న మెయింటైన్ చేసుకొని అక్కడ ఏమేమి మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయో అవి ఇందులో రాసుకోవాలి కనీసం. అది తప్పకుండా చేయాల్సిందే సార్. మంచి మెటీరియల్ను చూజ్ చేసుకోవడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ సార్. చాలా చాలా అంటే ఇంపార్టెంట్. లేకపోతే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదివితేనే మిగతాది మెటీరియల్ బాగుందా లేదా, అది సిలబస్ షీట్‌లో ఉందా లేదా అనేది కూడా గుర్తించడానికి కూడా ఖచ్చితంగా మనం టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. కంపల్సరీ టెక్స్ట్ బుకే సార్. టెక్స్ట్ బుకే ఫండమెంటల్. టెక్స్ట్ బుక్‌ను వదిలేసిపోతే సక్సెస్ గారు. సార్ మీరు ఎంతసేపు చదివారు సార్? మీ మీ ప్లాన్ చెప్పండి ఒకసారి. మీరు ఎట్లా చదివారు? ఎంతసేపు చదివారు? ఒకసారి చెప్తారా? మాకున్నది చాలా తక్కువ టైం సార్. అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకే కాబట్టి నేను ఫిబ్రవరిలో కోచింగ్ వెళ్ళిన. కోచింగ్ వెళ్ళినప్పుడు మాకు మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5, 6 వరకు కంటిన్యూస్గా క్లాసెస్ జరిగేది. ఏదంటే అక్కడ రాసుకొని వచ్చిన దాన్ని అది పూర్తయ్యేదాకా చదివేది సార్. అంటే నేను ఆ డే అంతా జరిగిన దాన్ని అది పూర్తయ్యేదాకా చదివేది. అది పూర్తయి మనసులో ఒక్కసారి అది మనం మననం చేసుకొని పడుకునే ముందు ఒకసారి మననం చేసుకొని ఒకసారి గుర్తు చేసుకొని అప్పుడు పడుకునే సార్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసి మళ్ళీ అదే టాపిక్ని చదివేది. ఇప్పుడు కొత్త టాపిక్ ఎందుకు వెళ్ళొద్దు అని అంటే సార్, ఇప్పుడు ఒక టాపిక్ని పట్టుకున్నావు, చదువుకున్నావు, ఒక 50% వచ్చింది, ఇంకొకసారి చదవాలి, ఇంకొక 20% వస్తుంది, ఇంకొకసారి చదవాలి, 90% వస్తుంది, మర్చిపోము ఇక. అంటే ఒక టాపిక్ని పట్టుకున్నప్పుడు దాని మీద పూర్తి అవగాహన వచ్చేదాకా ఇక నెలల తరబడి చదవద్దు సార్ దాన్ని. దయచేసి నా కాన్సెప్ట్ ఏంటంటే
ఒక టాపిక్‌ని పట్టుకున్నావు, చదువుకున్నావు, కొంత అవగతమైంది. దీన్నొదిలేసి నిన్ననే చదివిన దీన్నని జెప్పేసి మళ్ళా కొత్త టాపిక్‌కెళ్ళావనుకో క్రాస్ చెక్ జేసుకోకుండా, అంటే నాకెంత వరకు గుర్తుంది అని నువ్వు రీక్యాప్సులేషన్ చేసుకోకుండా, నువ్వు కొత్త టాపిక్‌కెళ్ళినావనుకో, మళ్ళా నువ్వు వారం రోజుల తర్వాత తీస్తే మళ్ళా నీకు కొత్తనే ఇదంతా. అర్థమైంది కదా సార్ నేను చెప్పే కాన్సెప్ట్. ఈరోజు ఒక అవును. టాపిక్ చదివినా. ఓకే. ఈరోజు ఒక టాపిక్ చదివినా. బయోడైవర్సిటీ టాపిక్ చదివినా. చదివినప్పుడు నేను చదువుకొని పడుకునే ముందు బయోడైవర్సిటీలో ఈరోజు ఏమేమి చదువుకున్నా అని ఒకసారి నీకు గుర్తు చేసుకోవాలి. రెడ్ డాటా బుక్ ఏంటి? ఐసీడబ్ల్యూఎన్ ఏంటి? ఇవన్నీ ఏంటి అని ఒకసారి నీకు గుర్తు చేసుకోవాలి. ఎండమిక్ ఏంటి? పాండమిక్ ఏంటి? ఏమేమి జాతులు ప్రమాదంలో ఉన్నాయి? వాటిని ఎట్లా లిస్ట్ అవుట్ చేస్తారు? వాటి మీద పనిచేస్తున్న సంస్థలు ఏంటి? ఇవన్నీ నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నప్పుడు ప్రాపర్‌గా నాకు గుర్తొచ్చిందనుకో, ఓకే. గుర్తు రాలే అదర్‌వైజ్ నాకు గుర్తు రాలే. ఒక టాపిక్ గుర్తు రాలే. ఏం చేయాలి? ఆ గుర్తురాని టాపిక్‌ని మళ్ళీ చదవాలి. చదివి దాన్ని ఫినిష్ చేసేయాలి. అయిపోయిందిగ. ఇక నేను చదివినా అయిపోయింది దాన్ని మడతేసి మళ్ళీ 15 రోజుల తర్వాత ఇస్తే మళ్ళీ కొత్త టాపిక్ అది. అప్పుడు ఏదైతే గుర్తుందో మళ్ళీ ఇప్పుడు నీకు అదే గుర్తుంటుంది. మళ్ళీ కీ పాయింట్స్ డెప్త్గా నువ్వు వెళ్ళవు. కాబట్టి అభ్యర్థులు ఏం చేయాలంటే నా అవగాహన మేరకు ఒక టాపిక్ని చదివావు, ఒక 50% గుర్తుంది. మళ్ళీ ఒకసారి చదువు, ఇంకో 20% పెరుగుతుంది. ఇంకొకసారి చదువు, 90% పోతావు. 90% నుంచి 100%కు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తే సక్సెస్ అవుతాడు. లేకపోతే మిగతా అభ్యర్థులతో సమానమే ఇక. పేపర్ చదివినట్టు చదువుకుంటా పోతే దాంతో ఏమీ రాదు. నువ్వు ఎన్నిసార్లు తిరిగేసినా మళ్ళీ నీకు ఎగ్జామ్ పోయేసరికి కన్ఫ్యూజ్ అవుతావు. సార్ ఇంకొక చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న సార్. ఇప్పుడు ఈ ఈ కాలంలో దాదాపు అన్ని నోటిఫికేషన్స్ ఒకటే టైంలో వస్తున్నాయి కదా సార్. అంటే టీచర్ నోటిఫికేషన్ గాని, మిగతా వేరే వేరే. సార్ అట్లాంటప్పుడు బీఎడ్ చేసుకున్నప్పుడు డిగ్రీతో ఎలిజిబుల్ ఉంది, ఇంటర్మీడియేట్‌తో ఎలిజిబుల్ ఉంది కాబట్టి నేను అన్ని అప్లై చేసుకుంటూ వెళ్తాను అన్నప్పుడు, అది మీరు ఏమంటారు మరి అట్లా? అసలే సబ్జెక్ట్‌లో ఎక్కువ కాంటెంట్ ఉంది. దాన్ని పట్టుకొని మరి ఇట్లా చేయడం కరెక్టే అంటారా? అభ్యర్థులకు మీరిచ్చే సలహా ఏంటి? చాలా మంది 4, 5 జాబ్‌లు మేము ఒకటేసారి కొడుతున్నాము. ఇన్ని జాబ్స్ ఒకసారి వచ్చినాయి అని అంటున్నారు కదా! వాళ్ళని చూసినప్పుడు అరే! నేనెందుకు చేయను? నేను 4 కొడతా అనేటువంటి ఆలోచనలో ఉండడం కరెక్ట్ అంటారా? లేకపోతే మీరు ఒకటే వైపు వెళ్ళడం మంచిదంటారా? అన్నిటి మీద వెళ్ళడం మంచిదంటారా? సార్ అప్లికేషన్. అయితే సార్ నా అభిప్రాయం మా బ్యాచ్‌లో ఒక ఆహ్, అన్నయ్య ఉండే సురేష్ అన్నయ్య పేరు. అతను ఒకేసారి 8 జాబులు కొట్టిండు సార్. అప్పుడు ఎస్ఐ స్టేట్ టాపర్. అప్పుడు 2012 ఆ ప్రాంతంలో ఎస్ఐ స్టేట్ టాపర్ వచ్చిండు. 8 జాబులు కొట్టిండు సార్. ఒక వ్యక్తి 8 జాబులు కొట్టిండని చెప్పి మనం 8 ప్రిపేర్ అవ్వాలని లేదు సార్. ఒక వ్యక్తి 4 కొట్టిండని నేను 4 ప్రిపేర్ అవ్వాలని లేదు సార్. నా ఎబిలిటీస్ ఏంటో నాకు తెలుసు. నేను ఎంత సమయం చదివితే నాకు ఎంత గుర్తుంటుందో నాకు తెలుసు. నేను ఏ జాబ్ కట్టగలుగుతున్నా కూడా నా మనసుకు తెలుసు సార్. అంటే నా స్టాండర్డ్ ఏంటి? నేను ఎంత చదివిన దాన్ని ఎంత గుర్తుంచుకుంటా? లాజికల్‌గా ఎంత గుర్తుంచుకుంటా? నాకు ఏ జాబ్ సూట్ అవుతది? అనేది మనకు తెలుసు సార్. ఓకే. ఐ కెన్ డూ అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకతను కొట్టిండు అనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని వెళ్ళడం మాత్రం తప్పవుతది సార్. నీకు ఎబిలిటీస్ ఉంటే నువ్వు వెళ్ళు. ఓకే. ఒక 5, 6 నోటిఫికేషన్‌లు వచ్చినాయి సార్ వరుసగా వాస్తవమే. ఫస్ట్ నువ్వు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నావు? నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేసుకోవాల్సింది నువ్వు ఆ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉందా? లేదా? పగటి కలలు కంటాం సార్ చాలా వరకి. తీరా చూస్తే మనకి ఎలిజిబిలిటీ రాదు. కొన్ని కొన్ని జాబ్స్ విషయంలో. వచ్చినా కూడా చాలా తక్కువ పోస్టులు మిగిలిపోతా ఉంటాయి. 5, 6 నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు సాధారణ విద్యార్థి అయితే ఒకటే ఎంచుకోవాలి సార్. ఒకటే దాన్ని ఎంచుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మంచి హైలీ ఇంటెలెక్చువల్ ఉన్నప్పుడు అది అతనికి ఆప్షన్ ఒక దాన్ని ఏమంటామంటే తన సత్తా ఏందో నిరూపించుకోవడానికి తనకు అవకాశం దొరికినట్టుగా భావించుకొని ఆయన అంతే హార్డ్ వర్క్ చేస్తాడు. అంతే ఇంటెలిజెన్సీ ఉంది. అట్లనే సక్సెస్ అవుతాడు. ఇంటెలిజెన్సీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయని మనం సైకాలజీలో చదువుకున్నాం కాబట్టి మనం ఎంత చదివితే మనకి ఎంత గుర్తుంటుంది అనేది మనం ఒకసారి నిర్ణయించుకోవాలి. అట్లా అని చెప్పి గుర్తుండదు చదవలేము అనడం కూడా తప్పే సార్.
చదివితే ఖచ్చితంగా గుర్తుంటది. చదువుకుంటే సక్సెస్ అవుతాం 100%. ఎందుకంటే ఇక్కడ సమాజం నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది లేదిక్కడ. అంటే ఇప్పుడు ఒక పాలిటిక్స్ అనుకోండి ఉదాహరణకి. పాలిటిక్స్‌లో సక్సెస్ కావాలంటే అన్ని వర్గాలు సహకరించాలి సమాజంలో ఉన్నాయి. అది ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు. ఒక వ్యాపారం అనుకోండి. అది కాలము, సమయము అంతా సహకరించాలి. పెట్టినటువంటి ఏరియా, ఆ కాలంలో వచ్చినటువంటి క్రేజ్ అదంతా సహకరించాలి. కానీ స్టడీ అంటే నువ్వు చదువుకో, నువ్వు ఒక్కడివే. నీ ఒక్కడి ఎఫర్టే ఇక్కడ. టెక్స్ట్ బుక్స్ నువ్వు ఉంటే చాలిగ. నువ్వు సక్సెస్ అయితావు. నీ ఒక్కడి ఎఫెక్ట్ 2 పూటల లేదా 3 పూటలు ఇంత అన్నం తిని కూర్చుంటే, నువ్వెంత ఎఫర్ట్ టెక్స్ట్ బుక్స్ మీద లేదంటే మెటీరియల్స్ మీద పెడతావో, అంత నాలెడ్జ్ గెయిన్ అవుతా ఉంటది. స్టోర్ అవుతా ఉంటది. దాన్ని నువ్వు ఎగ్జామ్‌లో రిప్రజెంట్ చేస్తావు. ఇలా మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదు. కాకపోతే నోటిఫికేషన్‌లు కొంచెం అటు ఇటు జరిగినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తది. దాన్ని ఒక్కదాన్ని సరి చేసుకోవాలి పోటీ పడే అభ్యర్థి. నోటిఫికేషన్స్ అటు ఇటు జరుగుతా ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు. అయ్యో! ఈ నెల జరుగుతుంది అనుకున్నా కదా! జరగట్లేదు. నాకు ఇంటి దగ్గర ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇట్లా కొంచెం డీవియేషన్ అవుతా ఉంటారు. డైవర్ట్ అవుతా ఉంటారు. దాన్ని ఒక్కదాన్ని మాత్రం చాలా ఓపికగా సవరించుకోవాలి సార్. తప్పదు. ఎందుకంటే లైఫ్‌లో సక్సెస్ కావాలన్నప్పుడు వస్తున్నటువంటి అడ్డంకులను అధిగమించడానికి మనకు మనంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి తప్పదిగా. సరే ఇప్పుడున్న కాలంలో టెట్‌లో ఎన్ని మార్క్స్ ఉంటే సేఫ్ అంటారు? అంటే ఇక నాకు టెట్‌లో తక్కువ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మరి నేనిగ అసలు రాదేమో అని జెప్పేసి అప్లై చేసుకోవాలని ఉంటదా? లేదంటే టెట్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నా మనం జాబ్ కొట్టొచ్చా? ఎంత సేఫ్ అంటారు? చెప్పండి ఒకసారి. టెట్‌లో 100 మార్క్స్ దాటితే సేఫ్ సార్. ఎందుకంటే టెట్‌లో మనకు 20% వెయిటేజ్ ఉంది సార్. 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. 20 మార్క్స్‌లో మనకు మినిమమ్ ఒక 14 మార్క్స్ రావాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక 6 మార్క్స్ పోతున్నాయి. తర్వాత మెయిన్ ఎగ్జామ్‌లో గూడా మనకు ఎంత బాగా చదివినా గూడా జీకే గాని, కరెంట్ అఫైర్స్ గాని, లేదంటే కంటెంట్ గాని, లేదంటే మెథడాలజీ గాని 1 ఆర్ 2 మార్క్స్ మిస్ అయినా గూడా ఆహ్, మనకొక 10, 10, 10, 12 మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంటది. అప్పుడు మనకి ఈ టెట్‌లో 14 మార్క్స్ రావడం వల్ల అది అక్కడ ఫిల్ అప్ అవుతది సార్ గ్యాప్. కాబట్టి టెట్‌లో 100 దాటడం అనేది సేఫ్ సార్. 100 కంపల్సరీ దాటేటట్టుగా చూసుకోవాలి. ఎక్స్‌పెక్టేషన్ ఏదైనా అటు ఇటు అయినా కూడా అది మనకు సేఫ్ జోన్‌లో ఉంటాం టెట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తే. టెట్‌లో 100 అబోవ్ రావాలి. మెయిన్ ఎగ్జామ్‌లో 65 టార్గెట్ 65-70 మధ్యలో వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. టాపర్స్ అవుతారు. సో, ఇది మనము బయోసైన్స్‌కి సంబంధించి సార్ యొక్క సక్సెస్ స్టోరీ. టెట్‌లో 108 మార్క్స్‌తోని, డీఎస్సీలో 57 మార్క్స్‌తోని ఆహ్, డిస్ట్రిక్ట్ 10థ్ ర్యాంక్‌తో సారు నెక్స్ట్ ఆహ్, సాధించిండ్రు. సార్ చెప్తున్న మాటలు మీరు వింటున్నారు గదా! అవి ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పినటువంటి మాటలు. సో, కాబట్టి ఇవన్నీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసి నా ద్వారా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కొంతమంది అభ్యర్థుల కన్నా ఉపయోగపడితే సంతోషం.